హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో షిఫ్టింగ్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం అంతా సర్దేశాం. ఫస్ట్ 3 ఫీట్ ట్యాంక్ సర్దాను. 3 ఫీట్ ట్యాంక్ సర్ది ఎగ్జాక్ట్లీ 3 days అవుతుంది, 2 days అవుతుంది. సో 3 ఫీట్ ట్యాంక్లో ఉన్న ఆరో వాటర్ కొన్ని బోర్ వాటర్ కలిపి వేసాను. సో అవి ఆల్మోస్ట్ హార్డ్నెస్ క్లోజ్ టు 900 దాకా వెళ్ళిపోయింది. సో ప్రస్తుతానికి ఇవాళ నా టార్గెట్ ఏంటంటే 2 ఫీట్ ట్యాంక్ రఫ్గా సెట్ చేసేసి రూట్ బూస్టర్స్, అక్వేరియంస్, స్లో రిలీజింగ్ ఫర్టిలైజర్స్, దాంతోపాటు మనం ఆల్రెడీ వాడిన ఓల్డ్ ఆక్వా సాయిల్ ఉంది కదా, ఆ ఆక్వా సాయిల్ వేసిస్తాను. వేసి కొంచెం డ్రిఫ్ట్ వుడ్ అవి ఉన్నాయి నా దగ్గర. సో ఈ డ్రిఫ్ట్ వుడ్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సెట్ చేస్తాను. బట్ ఇవాళ మెయిన్ వచ్చేసి పైన ట్యాంక్లో వాటర్ మనం కింద క్లీన్ చేయాలి. సో మనం ఏం చేయాలంటే పైన ట్యాంక్లో వాటర్ కావాలి కొత్త వాటర్ ఇవ్వాలి అంటే పైన ట్యాంక్లో వాటర్ తీయాలి. సో ఆ తీయాల్సిన వాటర్ నేను వేస్ట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. సేమ్ అదే వాటర్ మనం కింద వాడుకుంటే అక్వేరియం ఆల్రెడీ ఇప్పుడు సెట్ చేస్తాం కాబట్టి మరీ మొత్తం చెత్తగా అయిపోద్ది, సాయిల్ కడగలేము మనం. ఆ పైన వాటర్ స్లోగా కిందకి తీసుకొచ్చుకుంటాం, ఫిల్ చేస్తాను. ఫిల్ చేసి మెల్లగా తర్వాత వాటిని స్కేప్ చేయడం మొదలు పెడతాం. సో ఫస్ట్ ఇవాళ నా టార్గెట్ ఏంటంటే అక్వేరియం ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయింది, బట్ కొన్ని మచ్చలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు దాకా ప్లాంట్స్ అవి కూడా థర్మోకోల్ బాక్స్లో దీంట్లోనే పెట్టి ఉంచాము. మేబీ సమ్ స్మాల్ లీకేజ్ ఉంటుంది. సో లోపలంతా వాటర్ ఉన్నాయి, అంతా క్లీన్ చేసేస్తాను ఫస్ట్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం అనుకున్నట్టు అన్నీ వేసేసి ఇది కూడా స్కేప్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:45 అవుతుంది. సో 7:45 అంటే ఇంకొక 1.5 అవర్లో మొత్తం రఫ్గా చేయడానికి రెడీ చేయడానికి అనుకుంటాను. సో లెట్స్ బిగిన్ ద షో.
ఎందుకంటే దాంట్లో బెనిఫిషియల్ బ్యాక్టీరియా చాలా ఉంటుంది. సో మీరు కొత్తగా ఏమైనా స్కేప్స్ చేస్తుంటే దానికి మీరు వాడుకోవచ్చు. ఆల్రెడీ సాయిల్ తెచ్చేసుకున్నాము. సో ఈ సాయిల్ని కొంచెం ఒకటేసారి లేపితే అంత స్పేస్ లేదు కాబట్టి, ప్లస్ గ్లాస్ మీద లోడ్ పడుతుంది. సో నేను అట్లా వేయదలుచుకోలేదు. ప్రాబ్లం ఏంటంటే మొన్న ఇది తీస్తున్నప్పుడు చాలా మటుకు చిన్న చిన్న రొయ్య పిల్లలు అవి కనపడలే నాకు, చాలా చిన్నవి బేబీస్. ఆ ప్లాంట్స్ అన్నీ కలిపేటప్పటికి సాయిల్ అంతా మట్టి, వాటర్ అంతా మట్టి మట్టి అయిపోయి అసలు క్లారిటీయే లేదు. పిగ్మీ కొరీస్ కొన్ని పట్టుకున్నా, మేబీ ఇంకా చిన్న చిన్న పిగ్మీ కొరీస్ దీంట్లోనే ఉండిపోయి ఉంటాయి. కాస్ట్లీ చాలా. ట్రై చేశాను కానీ నాకు టైం లేదు అంతా. వేసేసి దాని తర్వాత మెల్లగా వెనకాల హైట్ అచీవ్ చేసిన తర్వాత స్లోగా దాన్ని ముందుకు జరుపుకుంటే సరిపోతుంది. దీంట్లో యాక్చువల్లీ ఏపీఐ అక్వేరియం ప్రొడక్ట్స్ ఇండియాది ఇండికా సాయిల్ ఒక 9 లీటర్స్ బ్యాగ్ ప్లస్ 2 లీటర్స్ స్పెషల్ సబ్స్ట్రేట్ ఉంటుంది కదా, అదే మన లావా రాక్ అంటాం కదా, పవరస్ టైప్ పవర్ శాండ్ అంటారు, కొంచెం మన కింద వేస్తారు, మీడియా వేస్తారు కదా, ఆ మీడియా ఉంది. రెండు చాలా మంచి సాయిల్ యాక్చువల్లీ, ఇది బాగా పెరిగింది నాకైతే ట్యాంక్లో. ఆల్గీ ఇష్యూస్ కూడా రాలేదు, కానీ నాకు దాంట్లో కొంచెం వచ్చింది, ఎందుకంటే నేను లైట్ చాలా క్లోజ్గా పెట్టాను అక్వేరియం ప్లాంట్స్ కట్టికి. సో నాకు బ్రౌన్ బియర్డ్ ఆల్గీ వచ్చింది, బ్లాక్ అండ్ బ్రౌన్ బియర్డ్ ఆల్గీ. అది తెలుసు కదా, ఒక్కసారి వస్తే పోదు. సో నేను మ్యాక్స్ ఏం చేశానంటే దాన్ని 2-3 డేస్ కంటిన్యూస్ బ్లాక్అవుట్ చేశాను, అయినా అవ్వలేదు. సో నేనేం చేశానంటే అనూబియస్కి వాటికి పట్టేసింది. సో అనూబియస్ ప్లాంట్స్ లీవ్స్ ఏదైతే బాగా ఎఫెక్ట్ అయిపోయిందో ఆల్గీతో, ఆ లీవ్స్ని బాగా క్లీన్ చేయడానికి ట్రై చేశాను, ఎందుకంటే చేతితో గట్టిగా రుద్దడానికి అడిగి, అయినా అదేమీ వదలలేదు. సో నేనేం చేశానంటే ఇంకా పేషెన్స్ కోల్పోయి ఆ లీవ్స్ని కట్ చేసి పడేసాను. అలాగా మ్యాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్కి ఒక 6-7 లీవ్స్ ఉన్నాయి అనుకోండి, దాంట్లో 2 or 3 లీవ్స్కి ఆల్గీ పట్టేసాను. కట్టేస్తే మ్యాక్సిమం అలా కట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే కొంచెం బాగానే ఉన్నాయి, మ్యాక్సిమం ఉన్నవన్నీ కూడా పైకి మూవ్ చేస్తాను. ఎపిఫైడ్ ప్లాంట్స్, జావా ఫన్స్, అనూబియస్లో వేరియంట్స్ అవి ఉన్నాయి, అవన్నీ మూవ్ చేస్తాను. బట్ ఇంకా కొన్ని ఉండిపోయినాయి, క్రిప్టోకాన్, వెండిటీలు, స్టెమ్ ప్లాంట్స్ అయితే మ్యాక్సిమం పోయినాయి. 1 వీక్ అవుతుంది కాబట్టి ఆ 1 వీక్లో ఏదైతే బ్లడ్ రెడ్ హెచ్ఆర్ ఉంటుంది కదా, హెచ్ఆర్ ఇండికా ఒకటి, బ్లడ్ రెడ్ రొటాల్ ఒకటి ఉంటుంది కదా, అవన్నీ ఇదైపోయినాయి, ఆల్మోస్ట్ కుళ్ళిపోయినాయి. కొబుంబాను లెమినోఫిలా కొన్ని స్టెమ్స్ బాగుంటాయి, అవి కొన్ని ఉంటే కొన్ని పైన పెట్టాను. సో మిగతా మ్యాక్సిమం అన్నీ పోయినాయి. క్రిప్టోకాన్స్ కూడా పైకి పెట్టే బాగానే ఉన్నాయి రోజు, బట్ వాటర్లో పెట్టేటప్పటికి మెల్ట్ అయిపోయి చాలా మటుకు మెల్ట్ అవుతున్నాయి. ఈ రాక్ మీద ఉన్నాయి అయితే వాటర్లో తీసేసిన రోజే వాటర్లోనే పెట్టేస్తాను నేను. సో అవి ఎట్లా ఉంటాయో చూడాలి ప్రస్తుతానికి. సో మొత్తానికైతే సాయిల్ వేసాము, శాండ్ ఫ్లాట్నర్ కూడా దొరికింది. సో నాకు తెలిసి దీన్ని ఇక్కడికి ఆపేసి మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, కొంచెం పాత అక్వేరియం సాయిల్ కాబట్టి ముందు లేయరు కొంచెం పైన లేయరు నా దగ్గర ఆల్రెడీ అక్వేరియం సాయిల్ ఉంది. సో ఆ సాయిల్ దీనికి వాడేస్తాను, అంటే కొంచెం ఉంటుంది. అంటే ఏం లేదు, మళ్ళీ మనం ప్లాంట్స్ పెట్టినప్పుడు అప్రూట్ అవ్వకూడదు. అప్రూట్ అయినాయి అనుకోండి, మనం పెట్టినప్పుడల్లా ఊరికే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో అప్రూట్ అవ్వకుండా ఉండాలంటే మనం కొంచెం అట్లీస్ట్ ఒక 1 inch డెప్త్ ఉంది సాయిల్, అప్పుడు అప్రూట్ అవ్వవు.
అమెజోనియా నేపాల్, అంటే ఏడియా అమెజోనియా కాదు, అది బెటర్ దీనికన్నా చాలా. కానీ ఆ బ్రాండ్ 9 లీటర్స్ బ్యాగ్ అమ్మట్లేదు, 3 లీటర్స్ బ్యాగ్ ఇంకా 1 లీటర్ బ్యాగ్ అమ్ముతున్నారు. బట్ అవి చాలా కాస్ట్లీ ఉన్నాయి. అంత పెట్టే బదులు మనం మంచిగా ఇంకొక 500-600 వేస్తే ఇండికా సాయిల్ వస్తుంది. సో ఇండికా సాయిల్ కొనుక్కోవచ్చు. రికార్డ్ చేయలేను. సో ఆల్రెడీ ఇవన్నీ నేను మిస్ అయిపోయాను దాంట్లో, ఇవన్నీ అంటించేసాను దాంట్లో. సో దాన్నే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను. ఇది ఉంది కదా, ఇది సేమ్ ఓల్డ్ మెథడ్. టిష్యూ పేపర్, వుడ్, రాక్, ఫేక్. సో మ్యాక్సిమం ఎక్కడెక్కడైతే కనెక్షన్స్ ఉన్నాయో మొత్తం అంతా అక్కడ పెట్టి, చాలా ఫ్యూమ్స్ చాలా మంచిది కదా హెల్త్కి, డేంజరస్. ఇది ఇందాక మనం అనుకున్న మెథడ్. ఇంకోటి ఆల్రెడీ ఇక్కడ అంటించేసాను చూడండి. సో అది నెక్స్ట్. ఇది ఈ వుడ్ ఇలా అనుకున్నాం. ఇది యాక్చువల్లీ వుడ్ ఇక్కడ ఇలా ప్లేస్ చేసి, ఇది ట్రీ లాగా ఉంటుంది అన్నమాట, లైక్ ఇలా అంటిద్దాం అనుకుంటున్నా. కానీ ఒకసారి ట్రై చేయాలబ్బా. ఇండోనేషియా వాళ్ళ స్కేపర్స్ భలే చేస్తారు. వాళ్ళు ఫారెస్ట్ సెటప్ చేస్తారు, ట్రీ బ్రాంచెస్ కింద పెట్టి ఓన్లీ జావా ఫండ్స్, ఎపిఫైడ్ ప్లాంట్స్ వాడతారు. చిన్న చిన్న ట్యాంక్స్లో భలే చేస్తారు, ముద్దుగా ఉంటాయి. ఈసారి అట్లాంటి వుడ్ ఏమన్నా దొరికితే ట్రై చేయాలి. సో ఈ డెప్త్ ఎఫెక్ట్ రావాలంటే ఈ చిన్న లాస్ట్ ఉంది కదా ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ మరీ ముందుకు పెట్టుకోవాలా వెనకాల పెట్టుకోవాలా ఐడియా రావాలి. వెనకాలకి పెడితే ఏమవుతుందంటే, కార్పెట్ చేసిన తర్వాత కొన్ని ప్లాట్స్ పెడతాం కదా, అవన్నీ అక్కడ కలిసిపోతాయి. ప్లస్ ఇది ఇక్కడ రూట్ లాగా ఉంటుంది, మధ్యలో పెడితే బాగోదు, ఇక్కడ పెడితే ఇది దీంట్లో కలిసిపోతుంది. సో దీని ప్రకారం దీన్ని ఇక్కడికి మూవ్ చేస్తే ఈ లుక్ పోతుంది దీన్ని. ఇప్పుడు ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు బాగానే ఉంది. అన్నీ ఇక్కడ మూవ్ చేసుకుంటే ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని రూట్ ఇది రావట్లేదు. సో నేను ఈవినింగ్ ఆల్రెడీ అక్వేరియం సాయిల్ అంతా సెట్ చేసేసుకున్నాము, కొంచెం డ్రిఫ్ట్ ఫుడ్ అవి కూడా సెట్ చేసుకున్నాము. సో ఇవాళ మనకు వచ్చింది ఏంటంటే, నేను చెప్పుకున్నట్టు ఈ వాటర్ కిందకి వేయాలి, పైన ట్యాంక్లో వాటర్ కిందకి వేయాలి వేస్ట్ అవ్వకుండా. సో ఇవాళ ఏం చేద్దామంటే, ఈ వాటర్ కిందకి వేసేద్దాము. కిందకి వేసేసి నెక్స్ట్ టైం ఉంటే ఇది కూడా ప్లాన్ చేసేద్దాం ఇవాళ. సో నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నాకు యూఎస్బి మోటార్ ఉంది ఒకటి చిన్నది, అమెజాన్లో ఉన్న. సో ఫస్ట్ యూఎస్బి మోటార్ నుంచి ఇక్కడ
టైం 12:15 అయింది. మిడ్ నైట్ ఫుల్ వర్క్. సో తినొచ్చిన దగ్గర వాక్ మూవ్ చేసిన తర్వాత ఒక 3 hours ఆగాల్సి వచ్చింది. సమ్వేర్ క్లోజ్ టు 10 o'clock స్టార్ట్ చేసాను. పైన ట్యాంక్ కంప్లీట్ అయిపోయింది, కింద ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయింది. బోత్ ట్యాంక్స్ ఆర్ రెడీ అండ్ 2-3 days ఆర్ 1 day పడుతుంది సెట్ అవ్వడానికి. ఇంకోటి ఏంటంటే కింద ట్యాంక్ చాలా హడావిడిగా పెట్టండి. 11:25 అట్లా స్టార్ట్ చేశాను. లెస్ దెన్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్గా స్టెమ్స్ అవన్నీ వేస్తాను. ఫ్లోటింగ్ ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఫ్లోటింగ్ ప్లాంట్స్ పెద్ద పెద్ద వేసాను చాలా. అదే లక్ష్మీకామలాలు అంటారు కదా, అవి ఉన్నాయి. రెడ్వుడ్ ఫోటోస్ ఉన్నాయి. అవి సెల్వినియా బయట పెట్టేసాను. సెల్వినియా కూడా ఈ సైజ్ వచ్చినాయి పెద్ద పెద్దవి. ఇవి రేపు మార్నింగ్ చిన్న టబ్లో వేసి ఉంచుతాను. సో కొంచెం సెట్ అయిన తర్వాత ఈ ఫ్లోటింగ్ ప్లాంట్స్ పెడతా. నాకు తెలిసి ఇప్పుడు ఫ్లోటింగ్ ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి మన దగ్గర. రెగ్యులర్గా తీసేసి ఇస్తూ ఉండాలి అందరికీ. లైక్ షాప్స్ ఉన్నాయి కదా మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళ షాప్స్కి మనం ఇచ్చేస్తే మనకి పీసెస్ అప్పుడు కానీ ఏదైనా మనకి రిటర్న్ ఇస్తారు. లైక్ డిస్కౌంటెడ్ ఇవ్వచ్చు కాస్ట్లీ పీసెస్ అయితే. లేకపోతే ఏదన్నా మనకి అప్లిఫైడ్ ప్లాంట్స్ అలాంటివి కొనుక్కున్నప్పుడు మనకి ఫ్రీగా ఇవ్వచ్చు. ఇట్స్ అప్ టు దెమ్. ఓకే గైస్, స్టే ట్యూన్. 2 వీడియోస్ తొందరగానే ఎడిట్ చేసి పెడతాను. సో కీప్ వాచింగ్ మై వీడియోస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.